హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతినండి. చాలా డేస్ అయిందండి వీడియో పెట్టి, 3 డేస్ అయిపోయిందనమాట. హాస్పిటల్ ఎమర్జెన్సీ వల్ల పెట్టలేకపోయాను అనమాట. 3 డేస్ వరకు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది. బట్ కానీ చిన్నదేనండి, మరి మేజర్ కాదు. సో మా అత్తయ్య గారికి కన్ను ఆపరేషన్ చేయించాను. సో అందుకనేసి ఒక 3 డేస్ అయితే హాస్పిటల్లో ఉన్నాను. ఇది యాక్చువల్లీ ట్యూస్డే వ్లాగ్ అండి. మండే ఇంటికి వచ్చామన్నమాట. సాటర్డే వెళ్ళాము హాస్పిటల్కి. మళ్ళీ మండే నైట్ 8:30 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేలోపు. ఆ 2 డేస్ నాకు వ్లాగ్స్ పెట్టడానికి అసలు కుదరలేదనమాట. కొంచెం వర్క్స్ ఉండడం వల్ల అలా కుదరలేదు. ఇంటికి వచ్చేసి ఇంకా నైట్ అయితే వస్తూనే తినేసి ఇంకా అలానే పడుకుని పోయామన్నమాట. చాలా టైర్డ్ అయిపోయాము 3 డేస్ హాస్పిటల్లో ఉండేలోపు. హాస్పిటల్లో ఉంటే అసలు పేషెంట్ల కన్నా పక్కనున్న మనుషులైతే చాలా టైర్డ్ అయిపోతారండి. నేనైతే ఫస్ట్ టైం అనమాట హాస్పిటల్లో 3 డేస్ ఉండడం అంటే నేను ఫస్ట్ టైము. నేను ఇన్ని ఇయర్స్లో కానీ ఎప్పుడే కానీ హాస్పిటల్లో ఉండింది లేదు. 1 నైట్ కూడా ఉండలేదన్నమాట. బట్ కానీ నా డెలివరీ అప్పుడు ఓన్లీ 2 నైట్స్ మాత్రమే ఉన్నాను. బట్ కానీ నాకు హాస్పిటల్కి ఎవరితోటన్నా వెళ్ళాలన్నా, లేదంటే కానీ అలానే 2-3 డేస్ ఉండాలన్నా నాకైతే చాలా కష్టంగా ఉంటుంది. బట్ కానీ తప్పక వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఎప్పుడు మా అమ్మకి కానీ నాన్నకి కానీ బాగలేకపోయినా మా అక్క బావ తీసుకెళ్ళేవారు, చూపించేవాళ్ళు. అప్పుడప్పుడు మా ఆయన కూడా వెళ్ళేవారు అనమాట. ఇన్ కేస్ ఏమన్నా హాస్పిటల్లో ఉండాలి అంటే కానీ ఖచ్చితంగా మా అక్క కానీ బావ కానీ మా అన్న కానీ ఉండేవాళ్ళు. బట్ కానీ నాకైతే ఫస్ట్ టైం అండి హెడేక్ వచ్చేసింది. రియల్గా ఇంటికి వస్తే బ్రతికిపోతా దేవుడా అన్నట్లు అనిపించింది. బట్ కానీ హాస్పిటల్ నీట్గా ఉంది, రూమ్స్ కానీ అంతా నీట్గా చాలా బాగుంది. ఫుడ్ కానీ బాగానే ఉంది. బట్ కానీ ఫుడ్ హాస్పిటల్లో తినలేమండి. ఎందుకో మరి అట్మాస్ఫియర్ వలనో ఎందుకో అర్థం కాదు, కానీ అసలు నాకైతే ఆ మెడిసిన్స్ స్మెల్ కానీ అలా పడదు. అట్మాస్ఫియర్ అంటే నాకు పడదనమాట. బయట తినాలన్నా హాస్పిటల్ సరౌండింగ్స్లో తెలుసు కదండి, మోస్ట్లీ ఎంత క్యాంటీన్స్ ఉన్నా హోటల్స్ ఉన్నా ఫుడ్ అంతంత మాత్రమే ఉంటుంది. ఎందుకో అదొక ఫీలింగ్ అనమాట, తినబుద్ధి కాదు అసలు. నాకైతే రియల్గా బయట ఫుడ్ చాలా వరకు మానేశాను. అందులో ఇంకా హాస్పిటల్ సరౌండింగ్స్లో ఉన్న ఫుడ్ అయితే నాకు అస్సలు తినబుద్ధి కాదండి. లిటరల్లీ నేనైతే ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉండేదాన్ని. జ్యూసులు కూడా అసలు దొరికేవి కాదు చుట్టుపక్కల. చాలా కష్టంగా, అతి కష్టంగా అయితే కానీ ఉండొచ్చాను. 2 నైట్స్ ఉన్నాను అనమాట. సాటర్డే వెళ్తే మండే నైట్ 8:30కి వచ్చాను. 8:30కి వచ్చేటప్పుడే ఫోన్ చేస్తే ఇంట్లో ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టారనమాట. మా పెద్ద పాప టమాటా కర్రీ చేసి, అలాగే వచ్చేసి చపాతీ చేసి రైస్ చేసింది. నేను చపాతీలు కానీ తినలేదంటే నిజంగా రైస్కి అయితే మొహమాచిపోయినట్టు అనిపించింది అనమాట. వస్తూనే టకటక స్నానం చేసేసి తినేస్తే ఎంత ఫ్రెష్గా ఉన్నిందంటే ఇంటికి వస్తానే స్నానం చేస్తే చాలా రిలాక్స్డ్గా అనిపించింది. మన ఇంట్లో మనం ఎట్లయినా ఉంటాం కానండి, ఒక్క నైట్ బయట నిద్ర చేయాలన్నా, లేదంటే ఇన్ కేస్ ఎక్కడ హాస్పిటల్లో ఉంటే మాత్రము ఒక్క నైట్ కూడా ఉండాలంటే చాలా కష్టంగా అనిపించేది. ఎందుకో తెలియదు కానీ అట్మాస్ఫియర్ వల్ల అనుకుంటా. బట్ కానీ తప్పదు కానీ మనం 1-2 రోజులకి ఇట్లంటే చాలామంది అయితే మాతో పాటు వచ్చిన వాళ్ళు నిజంగా 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి ఉన్నారంట. అయ్యో వాళ్ళ కష్టాలు చెప్తుంటే అయ్యో అనిపించింది. తప్పదండి, ఏదో మనకు ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఉండాలి, తప్పదనమాట. మనమేం కావాలని వెళ్ళాలి హాస్పిటల్కి అనుకోం కదా, టైం ఇంకేం లేదు. సో అక్కడైతే నాకు అనిపించింది నిజంగా మనమే బెటర్ ఏమో అనిపించింది. అందుకే అంటారు లైఫ్లో ఎప్పుడైనా మనకంటే పైన ఉన్న వాళ్ళ గురించి మనం కంపేర్ చేసుకోకూడదు మన లైఫ్ని. ఎప్పుడైనా కానీ కంపారిజన్ అనేది మనకంటే కింద ఉండే వాళ్ళని చూసి కంపారిజన్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. ఇన్ కేస్ లేదు, మనకంటే హైలో ఉండే వాళ్ళని చూసి వాళ్ళ లైఫ్ని చూసి మనం కంపేర్ చేసుకున్నామంటే లేని మనశ్శాంతి కోల్పోతాం, ఉన్న మనశ్శాంతి కోల్పోతాం, లేని టెన్షన్స్ పెట్టుకుంటాం అన్నమాట. అయ్యో అట్లయిందే ఇట్లయిందే, అయ్యో నా లైఫ్ ఏంది ఇలా ఉంది అనుకుంటాం. బట్ కానీ మనకంటే కింద వాళ్ళని చూస్తే ఓకే వీళ్ళకంటే మన లైఫే బెటరు అన్న థాట్ అయితే మనకు వస్తుంది. నాకైతే హాస్పిటల్ చూసిన తర్వాత చాలామందిని చూసినాక
నిజంగా అనిపించింది. ఓకే, మనకేంటి కొద్దిగా ఉండొచ్చు కానీ ఫైనాన్షియల్ టెన్షన్స్ కానీ, ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఉండొచ్చు. బట్ కానీ బెటర్ మనకంటే ఇంకా ఇదిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇంకా కొంచెం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఉన్నారు అనిపించిందనమాట. సో వీడియోలకు వచ్చినట్లయితే అండి, ఈరోజైతే ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేశాను. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదండి, టిఫిన్ నుంచి టీ వరకు అయితే లంచ్ వరకు అయితే చేశానన్నమాట, షూట్ చేశాను. చాలా రోజులైపోయింది లాంగ్ వీడియో పెట్టి. నా వాచ్ అవర్స్ తగ్గిపోయాయి, చాలా సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. నాకు వీడియో తీయడం రాకపోవడం వల్ల, లేకపోతే ఎడిటింగ్ రాకపోవడం వల్ల అర్థం కాలేదన్నమాట. కానీ ఓకేనండి, నేనైతే ట్రై చేస్తుంటాను. మానిటైజేషన్ అయిపోయినంత వరకు నేనైతే వదిలిపెట్టను అనమాట. ఇంత కష్టపడి సబ్స్క్రైబర్స్ 452 మెంబర్స్ వచ్చారనమాట. కానీ నిదానంగా అయినా వస్తారు అనే ఉద్దేశంతో నేనైతే కానీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. మధ్యలో ఏదో ఒక వర్క్స్ పెట్టడం వల్ల అలా నేను వీడియో షూట్ చేయలేకపోతున్నాను, ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నాను, నేనైతే వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో మార్నింగ్ అయితే కానీ గోధుమ రవ్వ ఉప్మా చేశానండి. చేసిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి తెచ్చిన బట్టలు అన్నీ ఉంటే వాషింగ్కి వేసేసాను. బెడ్షీట్ల వరకు నేనే పిండేసాను అనమాట. నానబెట్టేసి బాగా పిండేశాను. నాకు వాషింగ్ మిషన్కి వేయాలనిపించలేదన్నమాట బెడ్షీట్లు. సో అందుకనేసి బట్టలు వేసేసి హాస్పిటల్ నుంచి తెచ్చిన బట్టలన్నీ నైట్ బయట పెట్టేశానండి. ఎందుకనేసి ఇంకా బెడ్షీట్లు అవన్నీ దేవేసి చేసేసరికి పని అయితే ఈరోజైతే చాలా వర్క్ ఉన్నది, ఇంట్లో ఫుల్ వర్క్ ఉన్నది. మార్నింగ్ 11 అయిపోయింది. నేను టిఫిన్ చేసేసి తర్వాత టీ తినేసేసరికి పెద్ద పాప అయితే ఉప్మా తినదు. నిద్ర లేసేసరికి ఆమె 10 అయింది. నాకు ఆకలి అవుతుంది మమ్మీ అంటే నేను తింటూనే మళ్ళీ వంట స్టార్ట్ చేసేసాను. నేను లేని 3 డేస్ ఎలా చేసుకున్నారు ఏంటో అనేసి బాగా టెన్షన్ అయిపోయింది. బట్ కానీ ఇల్లు కొంచెం నీట్గానే పెట్టారు. బట్టలు కానీ వాషింగ్కి వేసుకొని వంట వాళ్ళ డాడీ పిల్లలు అయితే చేసుకొని తిన్నారనమాట. సాటర్డే నేను కర్రీ చేసి పెట్టాను. ఎగ్స్ అయితే వేయించుకున్నారంటే, సండే వచ్చేసి పప్పు చికెన్ చేసుకున్నారంట. ఇంకా మండే పాప నైట్కి అయితే కానీ పాపే రెడీ చేసింది వంట అంతా. నేను వస్తున్నానమ్మా చేసి పెట్టంటే పాపం రెడీ చేసిందంటే వస్తూనే నిజంగా మన ఇంట్లో ఫుడ్ అయితే ఏదో చట్నీతో అయినా కానీ 2 ముద్దలు తిని పెరుగుతో తింటే కొంచెం కడుపు నిండినట్టు అనిపిస్తుంది. కానీ బయట ఫుడ్ అయితే తినలేమండి. హాస్పిటల్ దగ్గర అయితే మెయిన్ అయితే అస్సలు తినలేము. సో అందుకే తనైతే దోసకాయ పచ్చడి అలాగే పచ్చి పులుసు అడిగిందనమాట. ఇంకా అందులో కూరగాయలు కూడా ఏం లేవండి. ఈ మధ్య నేను లేను కదా, కూరగాయలు రాలేదు. మార్నింగ్ ఏం లేవు, ఏం తీసుకోలేదు. దోసకాయలు మాత్రమే ఇంట్లో ఉన్నాయి. దోసకాయ, టమాటా, చింతకాయ తొక్కేసి పచ్చడి చేశాను అనమాట. చాలా బాగుంటుందండి. ఒకరోజైతే నేను రెసిపీ మీతో అయితే షేర్ చేస్తాను కంపల్సరీగా. అలాగే వచ్చేసి పచ్చి పులుసు అడిగింది. చాలా రోజులైంది మమ్మీ నాకు పచ్చి పులుసు చేయి అనేసి అన్నదనమాట. పెరుగు అయితే తోడు పెట్టేశాను. సరే చేద్దాము అనేసి నేను 12 లోపే నేను వంట కూడా రెడీ చేసేసానండి. వంట రెడీ చేస్తే అది పొయ్యి మీద ఉండంగానే అన్నము, మమ్మీ నాకు ఆకలి అవుతుంది, ఫస్ట్ వచ్చి పచ్చడి అయింది కదా నాకు పెట్టేసేయి, చట్నీ రైస్ పెట్టేసేయి అన్నది. తిన్నదండి. ఇది ఒక ట్రిక్ చెప్తానండి మీకు. ఎందుకంటే అన్నం అనేది వేడి మీదనే పెట్టుకుంటే అన్నం సర్ది రాదండి. మొత్తం నెమ్ము పీల్చుకున్నాక కొద్దిగా చల్లారిన తర్వాత అన్నము పెట్టుకుంటే కానీ బాగా బిగుసుకుంటుంది. బిగుసుకొని అన్నం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. వేడి మీద అన్నం పెట్టుకున్నాం అనుకో, అన్నం అయితే సర్ది రాదనమాట, ఎక్కువ అనిపించదు. కొద్దిగా ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఉన్నాక అన్నం అవుతూనే తర్వాత పెట్టుకుంటే అన్నం నీట్గా ఉంటుంది, మంచిగా బిగుసుకుంటుంది, ఎక్కువ అన్నం కనిపిస్తుందంట. ఈ ట్రిక్ వచ్చేసి ఇది నాకు తెలియదు కానీ మా చెల్లెలు అన్నదనమాట మొన్న హైదరాబాద్కి వచ్చినప్పుడు. ఎప్పుడైనా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయక్క, ఇలానే ఉంటుంది. వేడి మీద అన్నం పెట్టుకుంటే పలుగ్గా వెళ్ళిపోతుంది, విడివిడిగా పోతుంది. బట్ కానీ కొద్దిసేపు ఉన్న తర్వాత పెట్టుకున్నామనే అన్నము అయిపోతూనే గ్యాస్ బంద్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఆగిన తర్వాత పెట్టుకుంటే అన్నం దగ్గరికి అవుతుంది, బాగా ఎక్కువగా కనిపిస్తుంది అన్నదన్నమాట. ఇంకా తర్వాత వచ్చినట్లయితే ఇది తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు అండి. పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్స్ పచ్చివే ఈ చారులో కలిపేస్తున్నాను, చింతపండు పులుసులో. అలాగే ఉప్పు, కొద్దిగా స్వీట్ వేసుకున్నాను. బెల్లం ఉంటే బెల్లము, లేకపోతే కానీ షుగర్ ఉంటే షుగర్ అనమాట. సాల్ట్ వేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు అయితే లేదండి. కొన్ని వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవి వచ్చేసి పోపులో పెట్టేశాను అనమాట.
ఇలా అయితే కానీ పచ్చి పులుసు చట్నీ అయితే చేసేసానండి. నాకు కూడా వంట చేయాలన్నా అసలు చేయాలనిపించలేదు. బట్ కానీ తప్పదు, ఖచ్చితంగా ఇంకా పాప ఆకలి అవుతుంది అంటుంది అనేసి టిఫిన్ చేస్తుండే వెంబటే లేచేసి ఇంకా వంట మొదలుపెట్టాను అనమాట. ముందు రైస్ పెట్టేసి మళ్ళీ చట్నీ చేశాను. ఇంకా ఆయన కూడా ఈరోజు అనేది మాకు కొంచెం మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యానమాట. ఆయన ట్రైనర్ వచ్చి వెళ్ళిపోయారు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనైతే కానీ ఇంకా వాళ్ళకి టిఫిన్ కూడా చేయలేదండి. మార్నింగ్ లేవడమే 7కి లేచాను. ఇంకా వాళ్ళు టీ పెట్టించేసాను, రెడీ అయ్యేసి 8:30 8:15 కల్లా వెళ్ళిపోయారు. నిదానంగా అవుతుందిలే అనేసి నన్ను కూడా ఆయన నిద్ర లేపలేదనమాట. నైట్ 3 డేస్ నుంచి నిద్ర లేదు నీకు, ఎందుకులే పడుకో అన్నారు. నాకు కూడా పొద్దున్నే లేవడం అంటే 5కి 5:30కి ఇంతకుముందు లేచేదాన్ని, కానీ ఇప్పుడు లేవడం అంటే నాకు ఎందుకంటే ఒక యుద్ధం చేసినట్లు ఉందనమాట. బట్ కానీ 5 to 5:30కి లేస్తే చాలా హెల్తీగా ఉంటామండి. కాకపోతే నైట్ నిద్రపోయేలోపు లేట్ అవుతుంది. మళ్ళీ కొంచెం లేసామంటే నిద్ర లేకుండా లేస్తే నాకైతే హెడేక్ వస్తుందండి, ఫుల్ హెడేక్ వస్తుంది. నేనైతే అది మరీ భరించలేనమాట. అందుకనేసి నేను ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోనండి. మోస్ట్లీ ఎక్కువ అయితే స్ట్రెయిన్ తీసుకోను. సరే అవుతుందిలే, ఏమి అంత ఇది హడావిడి చేయడం ఎందుకు అనేసి అనుకుంటాను. ఇన్ కేస్ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే 6 to 6:30కి నిద్రలేస్తాను. నిద్రలేసి ముందుగానే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఏం చేయాలి వంట, టిఫిన్ ఏం చేయాలి పిల్లలకు అనేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే మార్నింగ్ ఈజీ అవుతుందన్నమాట వర్క్స్. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే పని అనేది ఈజీ అవుతుంది. అలానే వంటకాడ గంటలు ఉండకుండా వితిన్ 45 minutes లోపే టిఫిన్ అవుతుంది, లంచ్ అవుతుంది అనమాట. అలా అయిపోతూనే 1 hour లాగా బాక్సులు సర్దేస్తాను. పిల్లలు కూడా రెడీ అయిపోయేసి వెళ్ళిపోతారు. ఒక పని అనేది ప్లానింగ్తో చేసుకుంటే ఏ పని అయినా కానీ ఓకేనండి, బాగా అయిపోతుంది అనమాట. ప్లానింగ్ లేకపోతే మనకు టెన్షన్ అయిపోతుంది, హడావిడి అయిపోతుంది. అసలు ఏ వర్క్ ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది అర్థం కాదనమాట. సో అందుకనేసి పిల్లలు స్కూళ్ళు స్టార్ట్ అయితే నేనైతే ముందుగానే ఒక ప్లాన్ చేసి పెట్టుకుంటాను. ఈ టైంకి ఇది అవ్వాలి, ఇది చెయ్యాలి అనేసి ఒక ప్లాన్ చేసి పెట్టుకుంటే నాకు పొద్దున్నే టెన్షన్ ఉండదన్నమాట. ఇన్ కేస్ ఏం ప్లాన్ చేసుకోకుండా అలానే బద్ధకంగా నైట్ నిద్రపోయానంటే మార్నింగ్ అయితే అసలు ఏం కర్రీ చేయాలో తెలియదు, ఏం టిఫిన్ చేయాలో తెలీదు. పిల్లలకేమో టైం అయిపోతుంది, అసలు ఆ రోజు వంట కూడా చెడిపోతుంది. అంత డిస్టర్బెన్స్గా మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుందండి. సో ఇదైతే కానీ ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఇలా ప్లాన్ చేసుకుంటే కానీ మనం పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఆఫీస్కి వెళ్తుంటే వాళ్ళకు టైంకి అన్నీ సర్దించగలం అనమాట, అందించగలము. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. నేనైతే కానీ మానిటైజేషన్ అయ్యే వరకు కూడా కొంచెం ఇంకా బాగా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. నాకు ఇంకా మీకేమన్నా తెలిస్తే కానీ ఎలా చేయాలి ఏంటి అని తెలిస్తే కానీ నాకైతే కామెంట్ రూపంలో మీరైతే సజెస్ట్ చేయండి. కొంచెం నాకు కూడా హెల్ప్గా ఉంటుంది. తెలియట్లేదనమాట, నాకు కంప్లీట్గా ఎడిటింగ్ కూడా సరిగ్గా రావట్లేదు. వీడియో తీయడం కూడా నాకు సరిగ్గా రావట్లేదండి రియల్గా చెప్పాలంటే. కొన్ని ఛానల్స్ తొందరగా అయిపోతున్నాయి మానిటైజేషన్, అది ఎందుకు అవ్వట్లేదని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. బట్ కానీ కొందరు క్రియేటర్స్ వీడియోస్ చూస్తే వాళ్ళది 4 yearsకి చాలా ఇయర్స్కి కూడా మానిటైజేషన్ అయ్యి ఉంటుంది. సో వాళ్ళనైతే ఇన్స్పైర్గా తీసుకొని నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇదైతే కానీ సో మీకు కానీ నచ్చినట్లయితే వీడియోస్ కంపల్సరీగా నాకు సపోర్ట్ చేయండి. అలాగే ఎలా వీడియోస్ తీయాలో సజెస్ట్ చేయండి, నేను కంపల్సరీగా ఫాలో అవుతాను. తెలియనప్పుడు అడిగి తెలుసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదండి, నేనైతే అది బాగా నమ్ముతాను. ఇంతేనండి ఈ రోజుటి వీడియో అయితే కానీ ఇదేనమాట. ఏ పనైనా కానీ అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటాను. సో ఇంతకుముందు నెగిటివ్ కామెంట్స్ 1-2 వచ్చాయి కానీ బట్ నేనైతే కానీ అవన్నీ పట్టించుకోదలుచుకోలేదు. నా వర్క్ మీద నేనైతే ఫోకస్ పెడతాను. సో కొద్ది రోజులకైనా మానిటైజేషన్ అవ్వకపోద్ది అన్న ఆశతోనే నేను కంటిన్యూస్గా వీడియోస్ పెడుతున్నాను. మధ్యలో కొన్ని డేస్ అనేది గ్యాప్ వచ్చింది. సో అదేం నేను తీసుకోదలుచుకోలేదు, అనుకోవట్లేదు. మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడు వాచ్ అవర్స్ పెరుగుతున్నాయి, నాకు సబ్స్క్రైబర్స్ కూడా
పెరుగుతున్నారండి. అంతేనండి, ఒక పని అనేది మనం చేసుకుంటూ పోతే ఏమీ కాదు. ఎవరో ఏదో అన్నారు మనకు అవ్వట్లేదు ఆ పని అనేసి కొద్ది రోజులు చేసి అలాగే ఆపేసామంటే కానీ మనల్ని మనమే వెనక్కి లాక్కున్నట్టు అవుతుందని నా ఫీలింగ్ అండి. ఈరోజుటి వీడియో అయితే ఇదేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకేమన్నా సజెషన్స్ తెలిస్తే నాకైతే కానీ కంపల్సరీగా కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంట్లో వర్క్స్ అన్నీ అయితే కానీ 12 కల్లా అయిపోయినండి. మార్నింగ్ వర్క్స్ కానీ, మార్నింగ్ టిఫిన్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ మొత్తం అయితే ఇప్పటికల్లా అయిపోయినాయి. ఇంకా అయితే కానీ కాస్త రెస్ట్ తీసుకుందాం అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాను. అంతేనండి ఈరోజుటి వీడియో అయితే కానీ. ప్లీజ్ షేర్ చేసి లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.